హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎండి చేపల పులుసు మా అత్తయ్య ఎలా చేస్తారో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ ఎండి చేపల పులుసు చేయటం కోసం మనము ఈ ఎండి చేపల్ని కట్ చేసి ఒక 15 నిమిషాలు నానబెట్టి ఒక 4-5 సార్లు అయితే బాగా కడగాలి. ఎందుకంటే ఇందులో ఉన్న స్మెల్ పోవాలి కదా, అందుకని మనము 4-5 సార్లు అయితే ఖచ్చితంగా కడగాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే టమాటోలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర చేసుకునే కడాయి ఒకటి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకొని ఈ టమాటోలు కొంచెం మగ్గాక ఇందులో మనము పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మనము కడిగి పెట్టుకున్న ఈ ఎండి చేపలను కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించాలి. ఇలా చేసినట్టయితే ఈ ఎండి చేప ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది. చూడండి, ఇలాగైతే కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు మనం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఈ నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేపల కూర కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ముక్క చెదిరిపోకుండా కలపాలి. ఇది పచ్చి చేపలకైనా ఎండి చేపలకైనా సేమ్ అండి. మనం కొంచెము కలిపేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా అయితే కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, అసలు ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది. దీని టేస్ట్ అయితే అస్సలు నేను మాటలో చెప్పలేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.